హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఒక చిన్న ట్రిప్ ప్లాన్ వేసామన్నమాట. ఎక్కడికంటే 1000 పిల్లర్ టెంపుల్ వరంగల్ సైడ్ ఉంటుంది కదా, అక్కడికి. ఇంకా అక్కడ నుంచి ఏమైనా మంచి ప్లేసెస్ ఉంటే అక్కడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. లెట్స్ సీ మేము ఎక్కడెక్కడికి వెళ్తాము. మేమైతే బైక్స్ మీదనే వెళ్తున్నాం ఇప్పుడైతే, ఎందుకంటే మళ్ళీ బస్సెస్లో వెళ్తే మళ్ళీ వేరే ప్లేసెస్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇంకా బైక్స్ పైన వెళ్తున్నాం. నాకైతే బైక్ జర్నీ అంటే అస్సలు నచ్చదు. చూడాలి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో. నాకు తెలిసినంత వరకు చాలా మందికి బైక్ రైడ్స్ అంటేనే ఇష్టం. ఇంకా నైట్ రైడ్స్ అయితే చాలా బాగుంటాయి అంటారు, బట్ నాకెందుకో నచ్చదు. ట్రైన్ జర్నీస్ అంటే చాలా ఇష్టం. ఏదో ఒక జర్నీ. ఇప్పుడైతే మనం 1000 పిల్లర్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టార్ట్ అయిపోయినాం. ఉప్పల్లోనే చాలా ట్రాఫిక్ ఉండే, అది దాటడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది. అక్క బావ ఒక బైక్లో అండ్ నేను అన్నయ్య ఒక బైక్లో వెళ్ళినాం. ఇంకా పక్క పక్కనే వెళ్తూ ముచ్చట్లు వేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మా అక్క అయితే వద్దు అంటే శారీ కట్టుకొని జర్నీ చేస్తుంది. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. అలా వెళ్తుంటే స్వర్ణగిరి టెంపుల్ కనిపించింది. ఇంకా వచ్చేటప్పుడు టైం ఉంటే వెళ్దామని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాం. మీకు అందరికి ఒక డౌట్ రావచ్చు, ఏమెందుకు వ్లాగ్ చేస్తుంది, ఎందుకు పోస్ట్ చేస్తుంది అని. ఎందుకంటే మనకి డైలీ అదే కాలేజ్ లైఫ్ లీడ్ చేస్తుంటే బోర్ వస్తుంది కదా. సో అందుకే నా లైఫ్లో ఏం జరుగుతుందో అవి వీడియోస్ తీసి ఇంకా అది ఎడిట్ చేస్తుంటే ఒక ఎగ్జైట్మెంట్ అనమాట. ఆ క్లిప్స్ అన్నీ యాడ్ చేసి ఇంకా మీమ్స్ యాడ్ చేయడం, ఇలా కొంచెం మైండ్ రీఫ్రెష్ అనిపిస్తుంది. సో అందుకే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా వీడియోస్ అన్నీ మనకి మెమరీస్గా కూడా ఉండిపోతాయి. ఇక్కడైతే మేము టెంపుల్కి వచ్చేసినాం. ఈ టెంపుల్ అయితే హన్మకొండలో ఉంది. మనం ఎట్లా రావాలి అంటే ఉప్పల్ నుంచి స్ట్రైట్ రూట్ అనమాట. ఇంకా స్ట్రైట్ రూట్ అంటే కొండలున్నా కూడా గుద్దుకొని వచ్చేసేయడం కాదు. మీకు నా పైన అంత అభిమానం ఉంటే అలానే వెళ్ళండి. ఏదైతే అదైతే మనం చూసుకుందాం. జస్ట్ కిడింగ్. మనకైతే ఒకటే రూట్ ఉందన్నమాట. ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యేలా అయితే ఏం లేదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ టెంపుల్ పేరు వచ్చేసి 1000 స్తంభాల గుడి. అంటే మనకి మొత్తం 1000 స్తంభాలు ఉంటాయి అన్నమాట. కొన్ని పిల్లర్స్ విడివిడిగా ఉన్నాయి, కొన్ని కలిసి ఉన్నాయి. అట్లా మనకి 1000 అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం. అక్కడ దర్శనంకి వెళ్ళినప్పుడు అయితే మొబైల్ అలో లేదు. సో దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ గురించి చెప్దామని ట్రై చేస్తున్నా, గూగుల్లో సెర్చ్ చేసా, బట్ ఏదో హిస్టరీ వస్తుంది గాయస్. ఆ నేమ్స్ కూడా నాకు పలకడానికి వస్తలేదు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. దీని గురించి కొంచెమైనా చెప్తాను. ఈ టెంపుల్ అయితే 12వ శతాబ్దంలో కట్టిరనమాట. అంటే 12th సెంచరీ, 1100 to 1200 ఇయర్ మధ్యలో కట్టిరు. ఇది వచ్చేసి రుద్రమదేవుడు అనే కాకతీయ రాజు దీన్ని నిర్మించిండనమాట. ఎందుకంటే వాళ్ళకున్న శిల్పకళని, వాళ్ళకున్న సంస్కృతిని ప్రదర్శించడానికి ఈ టెంపుల్ నిర్మించిరంట. ఇంకా 1000 పిల్లర్స్ ఉండాలనే ఒక గోల్తోని ఇది కట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా మనకి ఈ టెంపుల్లో శివుడు, విష్ణువు అండ్ సూర్యదేవుడు ఉంటారంట. ఇప్పుడైతే ఈ టెంపుల్లో సూర్యదేవుడి విగ్రహం అయితే లేదు. అది ఎందుకు లేదో మనకైతే తెలీదు. ఇక్కడైతే ఒక నృత్య మందిరం కూడా ఉందంట. అక్కడ నృత్యాలు చేసేవాళ్ళు, పాటలు పాడేవారు అని హిస్టరీలో అయితే ఉంది. ఈ స్తంభాల పైన నాణాలతో గాని ఏదైనా లోహంతో గాని అంటే మనం తాకించినట్లయితే ఒక మ్యూజిక్ అనేది వినిపిస్తుందంట. ఇది మాకు ముందు తెలీదు, తెలుసుంటే ట్రై చేసేవాళ్ళం. మీరు ఒకవేళ వెళ్తే ట్రై చేయండి. మేము దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ ఎదురుగా ఉండే దాంట్లోకి ఎంటర్ అయినాం అనమాట. అది ఇదే. దీంట్లో అయితే చాలా చల్లగా ఉండే, బయట అయితే చాలా వేడిగా ఉండే. దీని కింద ఏసీ కూడా పనికిరాదు అనిపించింది. అదేనేమో వాళ్ళ కట్టడం అంటే. అందుకే అంటారు పురాతన కట్టడాలని. ఏమో గైస్, ఇంకా చెప్పనీకి వస్తలేదు. నిజంగా పెడతా అమ్ములు, ఏడవగా అమ్ములు, నేను ఉన్నారని ఆకలి అవుతుంది కొట్టని. ఏం చేస్తున్నావు బ్రో? అప్పట్లోనే ఇట్లా కట్టిరండి, ఇప్పట్లో ఎవరికైనా వీలవుతుందా? నువ్వు సివిల్ ఇంజనీరేగా, మేస్త్రే కదా. మేస్త్రి కాదు బ్రో, సివిల్ ఇంజనీరింగ్ అంటారు మమ్మల్ని. సివిల్ ఇంజనీర్స్ ని మేము మేస్త్రీలు అంటాం. అది చూసి తెలుసుకుందామని వచ్చినావా? నువ్వు కడితే 2 రోజులకే కూలిపోతాడు బిల్డింగ్.
శివరాత్రి వస్తుంది కదా దగ్గరలో, సో అందుకే మొత్తం రెడీ చేస్తున్నారు. ఇంకా ఆ రోజు చాలా మంది వస్తారు కావచ్చు. మేమైతే ఈ రోజు వచ్చేసినాం. ఇంకా దర్శనం కూడా తొందర అయిపోయింది, ఎక్కువ మంది అయితే ఏం లేరు. మీలో ఎంతమందికి తెలుసు ఇక్కడ వర్షం మూవీలో కొన్ని సీన్స్ అయితే షూట్ చేశారు, సాంగ్స్ కూడా షూట్ చేశారు. ఇప్పుడు అన్న చెప్తాడు దీని హిస్టరీ. చెప్పు. హిస్టరీ చెప్పాలంటే బాగోదు, ఎందుకు తెలియదని చెప్పు. లేదు చాలా టైట్ అయ్యాను. కావాలంటే నైట్ మళ్ళీ వచ్చి నీకు మొత్తం ఎట్లా కట్టారు, ఎవరు కట్టారు మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పకపోతే చెప్తానంటే మన చరిత్ర తెలుసుకోవడం మన బాధ్యత. బావ టెంపుల్ మొత్తం ఇక్కడ చూడడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే భద్రకాళి టెంపుల్. ఇక్కడ నుంచి దగ్గరలోనే ఉంది, సో అందుకే అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. నేను 10th ఉన్నప్పుడే వరంగల్కి టూర్కి వచ్చామన్నమాట స్కూల్ నుంచి. అప్పుడు ఇవన్నీ చూసేసాం, 1000 స్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్, ఇంకా లక్నవరం, ఈ ప్లేసెస్ అన్నీ చూసాం. మళ్ళీ ఇది సెకండ్ టైం అన్నమాట. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. మాకు ఆ టెంపుల్ దగ్గరనే 6 అయిపోయింది అనమాట టైం. అప్పుడే సన్సెట్ అవుతుంది. అదైతే ఎంత బాగుండేనో అసలు. నేను అన్న అయితే 10 minutes అక్కడే దాని వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నాం. ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయినాం. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.